రేపు ఎవరైనా బంగారు నాణాలు తీసుకున్నా తెచ్చి పెట్టగలుగుతుంది. అంతేకాని నన్ను ప్రధానమంత్రిని చేస్తే అంటే బహుశా చేయలేకపోవచ్చు. ఇటువంటి చిన్న చిన్న పనులేవో తన శక్తి మేరకు ఉండేటువంటి చేసుకుంటుంది. ఈ స్థాయిలో ఉండేటువంటి దేవతలు ఉంటారు. ఇంకా కొంతమంది దేవతలు ఉంటారు. ఇప్పుడు ఈ ఇంద్రుడు వరుణుడు అగ్ని ఇటువంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేయగలుగుతారు. ఇలాగా దేవతాలోకాల్లో కూడా ఆయా పనులు చేయగలిగినటువంటి శక్తులు కలిగినటువంటి దేవతలు ఉంటారు. వాళ్ళను ఉపాసిస్తే ఆయా పనులు మనకి అవుతుంటాయి. ఇవన్నీ ఫలితాన్ని తెలుస్తూ ఉంటాయి. కొన్ని ఆ జన్మలోనే తెలుస్తూ ఉంటాయి, కొన్ని తర్వాత జన్మలోనే తెలుస్తుంటాయి. సాధారణంగా మనుష్య లోకంలో జరిగేటువంటి పనుల యొక్క శక్తి వెంటనే తెలుస్తుంటుంది. ఏదైనా అప్లికేషన్ ఏదైనా ఇచ్చామంటే ఆ టైం లిమిట్తో మనకి ఆ పని అయ్యిందా లేదా అనేటువంటిది తెలుస్తుంది. మానసికమైనటువంటి లోకాలు, మిగిలినటువంటి లోకాల్లో ఉండేటువంటి పనులవి కొంచెం ఆలస్యంగా తెలుస్తుంటాయి. ఇలాంటి చిన్న చిన్న ఈ దేవతల దర్శనం చేసుకోవడం అయితే మనకి కొంతవరకు తెలుస్తాయి. ఇంకా పైన ఉండేటువంటి స్థాయిలో ఉండేటువంటివి అయితే అంత వెంటనే తెలియదు. దాని కోరుకున్నాం ఆయన జీవిస్తాడా లేదా అనేటువంటిది తెలియదు. 15 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి కుర్రవాడు కూడా నాకు చాలా అందమైనటువంటి భార్య కావాలి, గోల్డ్ డబ్బున్నటువంటి మామగారు కావాలి, ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం కావాలి అని కోరుకోవచ్చు. ఈ కోరిక తీరుతుందా లేదా అనేది వాడికి 40 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చి వాడు పెళ్లి చేసుకున్నప్పుడు కానీ తెలియదు. ఈ 15 ఏళ్ల పాటు వీడు చేసినటువంటి పూజలు నాకు అందమైనటువంటి భార్య కావాలి, డబ్బున్నటువంటి మామగారు కావాలి అని చెప్పి కోరుకున్నటువంటి కోరికల యొక్క ఫలితం అంతా కూడా తీరిందా లేదా అనేటువంటి తెలియాలి అంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాడు ఎదురు చూడాలి. ఎందుకంటే అప్పుడు కానీ వాడికి పెళ్లి చేసుకునేటువంటి వయస్సు రాదు, అప్పుడు కానీ వాడికి ఆ ప్రయత్నాలు ఉండవు. కానీ వాడి కోరిక ఇప్పటి నుంచి ప్రారంభమైంది. 12 ఏళ్ళ వయసు 13 ఏళ్ళ వయసు నుంచి వాడికి ఆ కోరిక ఉండదు. అలాగే నేను ఫలానాలు అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అనేటువంటి కోరికలు కూడా వాటి యొక్క బీజాలు చిన్నతనంలోనే పట్టి దానికోసం వాటి ప్రయత్నాలు అవి చేయొచ్చు. అది అవుతుందా లేదా అనేటువంటిది వాటి 20 ఏళ్ళు 22 ఏళ్ళు వస్తే కానీ మనకి తెలియదు. అంటే కొన్ని పనుల యొక్క ఫలితములు వెంటనే మనకి కనిపించకపోవచ్చు. ఈవెన్ అంటే మనకు మనుష్య రూపంలో కూడా ఈ పని యొక్క ఫలితం మనం చేస్తున్నటువంటిది ఇది ఫలితాన్ని ఇస్తుందా లేదా అంటే వెంటనే మనకి తెలియకపోవచ్చు. దానికి కొంత సమయం పడుతుంది. అలాగే మానసికమైనటువంటి మిగిలినటువంటి లోకాల్లో ఉండేటువంటి పనులకు కూడా కొన్ని ఆ జన్మలో తీరేటువంటివి ఉంటాయి, కొన్ని ఆ జన్మలో తీరడానికి కుదరనటువంటి ఉంటాయి. అప్పుడు ఈ పుణ్యం అంతా కూడా తర్వాత జన్మలో పెట్టుకోవాలని ఆ జన్మలో తీర్చడంలో జరుగుతుంటుంది. అయితే మనుష్య లోకానికి సంబంధించిన వరకు ఆయా పనుల యొక్క స్థితి మనకి ప్రత్యక్షముగా కనిపిస్తూ ఉంటుంది, వెంటనే కనిపిస్తూ ఉంటుంది. చెప్తూ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః సత్యకర్తారమపి మాం విచ్చకర్తారమవ్యయం. ఇక్కడి నుంచి ఏం చేశాడు, మిగిలినటువంటి అయితే ఈ కోరుకునేటువంటివి కానీ ఈ పనులు సిద్ధి పొందడం అనేటువంటివి కానీ దేనివల్ల కలుగుతుంది అంటే అసలు ఈ కోరుకునేటువంటి కోరికలు కానీ అవి కానీ దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే అప్పుడు దాన్ని చెప్తున్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, ఈ 4 వర్ణములు అనేటువంటి వాటిని నేనే సృష్టించాను. దేని బట్టి సృష్టించాను? గుణ కర్మ విభాగశః, వాళ్ళ యొక్క గుణముల బట్టి వాళ్ళ యొక్క పనుల బట్టి. అంటే వాడు ఇంతకాలము వాడు చేసినటువంటి వాడు పనులు ఏవైతే ఉన్నాయో, ఇంతకాలము వాడు చేసినటువంటి సాధన అనేటువంటి గుణం ఏదైతే ఉందో, అప్పుడు ఈ జన్మలో వాడు ఏ రకమైనటువంటి జన్మ పొందాలి, ఎక్కడ పుట్టాలి అనేటువంటిది ఇటువంటివన్నీ కూడా నిశ్చయం చేస్తున్నాను. దీంట్లో ముఖ్యముగా 4 రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి. ఈ 4 ముఖ్యమైనటువంటి విభాగాలుగా నేనే ఏర్పాటు చేశాను అని చెప్పాడు. ఆ 4 మనకి బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 వర్ణాలు. ఉద్దేశం ఏంటంటే సమాజంలో మొట్టమొదట బ్రాహ్మణ వర్ణం అనేటువంటి చదవడము, అధ్యయనము, అధ్యాపనము, విషయాలు ఏవైనా సరే తెలుసుకోవడం అనేటువంటిది, దాన్ని నలుగురికి తెలియజెప్పడం అనేటువంటిది కొంతమంది యొక్క. తర్వాత రక్షించడము అనేటువంటి ఒక ధర్మం, సమాజాన్ని రక్షించడం అనేటువంటి, అది క్షత్రియుల యొక్క. అంటే ఆ గుంపు ఏదైతే ఉందో, ఆ సమాజం ఏదైతే ఉందో దాన్ని కాపాడేటువంటి వాడు కొంతమంది ఉండాలి. అంటే ఆ కాలనీకి రక్షగా ఉండేటువంటి వాడు కొంతమంది ఉండాలి, వాళ్ళు కొంతమంది. తర్వాత వ్యాపారము, మనకి ఇక్కడ దొరుకుతున్నటువంటి వస్తువులు ఏమిటి, మనకు కావాల్సినటువంటి వస్తువులు ఏమిటి, ఇవి ఎక్కడ దొరుకుతాయి, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఈ పాడి పంట ఇటువంటివి ఇవన్నీ కూడా అంటే సమాజానికి అవసరమైనటువంటి ఆహారానికి కానీ మిగిలినటువంటి వాటికి కానీ అవసరమైనటువంటి
నిరంతరముగా మనకి సరఫరా చేయడం అనేటువంటి అదొక పద్ధతి. ఇక మిగిలినటువంటి మన అవసరములకు కావలసినటువంటి వస్తువులన్నింటినీ కూడా కాయకష్టంతో సమకూర్చుకోవడము, తను కావాల్సినటువంటి సామగ్రి అంతా కాయకష్టంతో, అంటే బట్టలు నేయడం, ఈ కుండలు మొదలైనటువంటి తయారు చేయడం, ఇవన్నీ ఈ 4 పనులు నలుగురు చక్కబెడుతూ ఉండాలి. ఎక్కువగా కొంతమంది విషయ పరిగ్రహణము అనేటువంటి ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. కొంతమంది కాపలా ఉంటూ ఉండాలి. కొంతమంది మనకి అవసరమైనటువంటి వస్తువులు అవి ఏమిటున్నాయి అనేటువంటి చూసుకుంటూ ఉండాలి. కొంతమంది దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మనకి చేసి పెట్టుకుంటారు. ఈ 4 వర్ణాలలోకి నేను ఏం చేస్తుంటాను, వీడింతకు పూర్వము చేసినటువంటి పనుల మీద, వీడికి ఉన్నటువంటి సాధనలో ఉండేటువంటి గుణముల మీద వాడి కర్మ బట్టి కూడా నేను తీసుకొచ్చుకుంటుంటాను. అంటే వాడికి ఇంతకు ముందంతా కూడా చాలా చక్కగా చదువుకున్నటువంటి వాడు ఇది ఉండొచ్చు. కానీ వాడి కర్మవశాన వాడు క్షత్రియ కుటుంబంలోనే, వైశ్య కుటుంబంలోనూ, శుద్ర కుటుంబంలోనే ఉండవచ్చు. అంటే వాడు చేసినటువంటి పనులు, వాడు చెల్లించుకోవాల్సినటువంటి, విముక్తవలసినటువంటి రుణము కారణముగా వాడికి చేసినటువంటి సాధన ఎంతున్నా సరే వాడు ఈసారి వాడు పుట్టేటువంటిది ఒక వర్ణంలో పుట్టాడు. కానీ వాడి ధర్మం అంతా కూడా బ్రాహ్మణ ధర్మం. అలాగే వాడు చేసినటువంటి పుణ్యము వలన, దేని వలన వాడు ఉండేటువంటి దానికంట ఇంకొక వర్ణంలో పుడతాడు. అంటే క్షత్రియ వర్ణంలో పుట్టి కూడా నాకు ఇలాంటి పనులకు నేను కత్తి పట్టుకోను. బుద్ధుడు క్షత్రియుడిగా జన్మించాడు. కానీ నేను కత్తి పట్టుకోను అన్నాడు, విడిపోయాడు. ఒక ధర్మరాజు లాంటి వాడు నిజానికి క్షత్రియుడిగా జన్మించాడు. నేను చేశాడు కానీ చాలా అనిష్టంగా చేశాడు. నిజానికి ఆయన బ్రాహ్మణుడు లాంటి వాడు ఆయన. అంతేనా ఈ రకమైనటువంటి వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. అంటే ఒక ధర్మంతో జీవిస్తున్నటువంటి వాడు, ఒక ధర్మరాజు లాంటి వాడు, ఒక బుద్ధుడు లాంటి వాడు, ఒక బ్రాహ్మణుడిగా జన్మించినటువంటి వాడు వచ్చి క్షత్రియుడిగా ఉంటాడు. ఒక పరశురాముడిలాగా కోపంతో ఉండేటువంటి వాడు, అలాంటి వాడు ఆయన బ్రాహ్మణ జాతిలో పుట్టాడు. ఆయన క్షత్రియ జాతిలో పుట్టి సరిపోయాడు ఆయనకి తగ్గట్టుగా. ఈ రకమైనటువంటివి ఎందుకంటే ఆ కర్మవశాత్తు అప్పుడు చేయాల్సినటువంటి దాన్ని బట్టి ఎక్కడో ఒకటి ఉంటారు. అంటే జన్మ అనేటువంటి దానికి ఆయన ప్రాముఖ్యం ఇవ్వలేదు. పుట్టడం అనేటువంటిది ఎక్కడ పుడతాడు అనేటువంటి దాంతో సంబంధం లేకుండా వాడి యొక్క వర్ణధర్మం అనేటువంటిది ఒక మానసికమైనటువంటి ధర్మం. ఇది ఓన్లీ మనకి ఇంటి పేరు మనం ఎక్కడ ఏ ఇంట్లో పుట్టే ఆ ఇంటి పేరు మనం తీసుకోవడం, తండ్రి పేరు మనం తీసుకోవడం, మీ ఫాదర్ ఎవరంటే ఆయన నుంచి చూపిస్తున్నాం. మనకి గురువునే మనం ఫాదర్గా మనం చెప్పాలి. నిజానికి మన తల్లిదండ్రుల కంటే కూడా మన గురువు గొప్పవాడై ఉండొచ్చు. మనకు లేదు, మనం అసలు కొంతమంది ఉంటాం, వాడు పుట్టింది ఎక్కడైనా సరే పెరిగిందంతా పక్కింట్లో తిరుగుతారు. వాడు చిన్నప్పటి నుంచి అసలు తిండి నిద్ర అన్నీ కూడా అక్కడే చేస్తారు. అంటే అంత కలిసిపోయింది. అంత మాత్రం చేత ఆయన్ని తండ్రి అని చెప్పి తీసుకోలేడు కదా, ఆవిడ తల్లి అని చెప్పి తీసుకోలేడు. పేరు మనం రాసేటప్పుడు అప్లికేషన్ వీళ్ళ పేర్లే రాయాలి. కానీ నిజంగా వీడు బాగోగులు చూస్తుంది అవన్నీ ఆయనే ఉండదు. ఏదో పరబంధం వాళ్ళ వల్ల అది చాలా మంచిదే అయి ఉండొచ్చు. వీళ్ళు కూడా వీళ్ళు ఏదో ఉద్యోగాలు గడిపోతూ ఉండొచ్చు, వాళ్ళు ఖాళీగా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పెరిగాడు చక్కగా వాళ్ళు కలిసే ఉండొచ్చు. అంతేగా ఈ రకంగా మనం భౌతిక దృష్టితో మనం చూసేటువంటి అనుబంధములు కానీ వాటి యొక్క కారణములు కానీ వేరు. వాడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు అనేటువంటి దాంతో సంబంధం లేకుండా మానసికమైనటువంటి వాడి యొక్క వర్ణక్రమం అనేటువంటి అదే ఎక్కువ పనిచేస్తుంది. లేకపోతే ఈ భౌతికమైనటువంటి ధర్మాలతో ఉండేటువంటి దాని యొక్క ఫలితం వల్ల దాని యొక్క కర్మ ఏదైతే ఉంటుందో అది నెరవేర్చుకోవడం కోసం చేస్తుంటాడు. ముందు ఆ డాక్టర్ దానికి కొడుకో కూతురుకో ఎలాగైనా సరే 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు వచ్చి జరిపించాలి. ఇంత ప్రాక్టీస్ నాకు ఉంది కదా, ఏం చేస్తాం చిన్నప్పటి నుంచి ఇండైరెక్ట్గా వాడికి నువ్వు డాక్టర్ అయితే ప్రాక్టీస్ అంతా నేను తెలుగులో పెడతాను అంటే మా నాన్న డాక్టర్ కదా, నేను డాక్టర్ అవ్వాలేమో అని చెప్పి వాళ్ళు డాక్టర్లు అవ్వచ్చు. కానీ వాడికి డాక్టర్గా అవ్వాలి అనేటువంటి ఆసక్తి ఉండకపోవచ్చు. వాడి దృష్టి ఎంతసేపు వ్యాపారం మీద లేదా ఇంకో దాని మీద ఉండవచ్చు. వాడు డాక్టర్ డిగ్రీ ఉంది, వాడు ప్రాక్టీస్ అది చేస్తుంటాడు. అంతకంటే ఈ డాక్టర్ గారు ఎక్కువ ఎక్కడ ఉంటూ ఉంటారంటే పొద్దున్నే టెన్నిస్ ఆడడంలోను, సాయంత్రం కానీ క్లబ్కి వెళ్ళి కబుర్లు చెప్పడంలోను డబ్బు ఎలాగో వస్తూ ఉంటుంది. ఏదో కాసేపు కూర్చుంటూ ఉంటాడు, ఇవేవి చేస్తున్నాడని వీటి మీద ఎక్కువ ఉంటుంది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఇవి వారికి ఇష్టం. ఇంకా అప్పుడప్పుడు మనం వీటిలో కూడా చూస్తుంటాం. ఆయన డాక్టర్ గారు ఈ పాటగా తీగ కార్యక్రమాలు వచ్చారు, పాటలు పాడుతున్నారు. అంటే సహజమైనటువంటిది అది. అంత ప్రాక్టీస్ వదిలేసుకుని వీళ్ళు అడిగినట్లా వారానికి ఒకసారి 2 సార్లు ఆయన దాటే మొదటి 2 రౌండ్లోనే విడిపోయి ఉండదు. కానీ దానికోసం చేసే ప్రయత్నం కూడా నిజంగా ఏదో వృత్తి
మీద ఆశిస్తున్నటువంటి వాడు అయితే కుదరదు, నాకు ఏమీ నాకు టైంలో పేషెంట్ వాళ్ళు నాకు కుదరదు, లేదా వాడు డబ్బు కోసం చూసుకునేవాడైనా వదిలేస్తున్నాడు. కానీ ఇంక అలా కాదు, ఇది చేసి ఆ ఫుల్ ఉంది కాబట్టి, ఆకర్షణ ఉంది కాబట్టి ఆ ప్రాక్టీస్ అది వదిలేసుకుని అంటే ఎక్కడ మనం పుట్టామో ఏం చేస్తున్నామో అనేటువంటిది కాకుండా మన ధర్మము అనేటువంటిది ఒకటి మానసికంగా ఉంటుంది. అది రకరకాలుగా ఉంటుంది. అందుకని చెప్తున్నాడు మనం చేసేటువంటి పనులు ఏవైనా సరే తర్వాత జన్మలో మనం పుట్టేటువంటి పుట్టుక అనేటువంటిది మనం చేసిన కర్మ బట్టే ఆధారపడి ఉంటుంది. మనం ఎవరికి ఎక్కువ బాగా ఉంటే ఇప్పుడు రేపొద్దున ఈ సీక్వెన్స్ వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు, బోర్డు విప్పేశారు, ఈ బాధ్యతలంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు, వీళ్ళేమో పేపర్ మీద రాస్తుంటాడు ఎవడెవడికంటే వారి రేపు వచ్చిన వాడు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, ఎక్కువ బాకీ ఉన్నటువంటి వాడు ఎవడో చూసి వాడికి ఎంతో అంత ముందు చెల్లించారు. నాకు 10 రూపాయల బాకీ అంటే ముందు 10 రూపాయల బాకీ చేస్తున్నాను కాదు, నీ 10 రూపాయలు చూపిస్తాను అలా ఉండు, వాడు లక్షల్లో పోగొట్టుకున్నాడు. ఆ ₹1,00,000 వాడికి 1000 రూపాయలైనా ముందు ఇస్తారు, 10 రూపాయల వాడికి ఇవ్వకపోయినా పర్వాలేదు. అలాగే ఒక్కొక్కసారి మనం తెలియకుండా మనం ఒక చోట మనం ఎక్కువ బాకీ పెడతాం. ఆ బాకీ తెచ్చడం కోసం మనం తీసుకెళ్ళి ఏం చేస్తారు, అక్కడ మనని జన్మింపజేస్తారు. అది మన మానసికమైనటువంటి శ్రమానికి అది తగినటువంటిది కాకపోయింది. కానీ మనకు ఏదో ఒక కారణంగా ఒక ఆకర్షణ వల్ల దేని వల్ల మనకి మనం తీసుకెళ్ళి మనకు అక్కడ ఉంటుంది. ఆ జన్మలో ఆ ఆకర్షణ మనం తీర్చేస్తుంది. ఆ తీర్చేసుకోవడం అనేటువంటిది అయిపోయింది అంటే ఆ తర్వాత మళ్ళీ మనం అనిపిస్తుంది. ఇదే చాలా చక్కగా నిజానికి ఆ బాబా సినిమాలో రజనీకాంత్ చూపించడానికి ప్రయత్నం చేశాడు. ఇంకా తెలియకుండా మనలో ఏమిటంటుందంటే కొన్ని వ్యామోహాలు ఉండిపోతాయి. అది అక్కడ పూర్తయ్యే వరకు మనకు ఆ నష్టత కలదు. ఆ ఎన్ని జన్మలైనా అక్కడికి వచ్చి అది బ్రేక్ పడుతుంది. అంటే ఎలక్ట్రిసిటీ ట్రిప్ అయిపోయినట్టుగా ట్రిప్ అయిపోతుంది. మీరు ఎన్నిసార్లు లైట్ వేసినా టప్ అంటూ ఉంటుంది. మనం అది ఎక్కడ ఇదైందో చూస్తుంది, మనం దాన్ని అడ్జస్ట్ చేసుకునే వరకు మనం లైట్ ఎన్నిసార్లు వేసినా తొక్కుతుంది. ఇక్కడ ఎక్కడో ఈ బలుపు పోయింది లేదా ఏదో పోయింది అని మనం అడ్జస్ట్ చేసుకుంటే అది పెరుగుతుంది. అంటే ఎక్కడో చిన్న వ్యామోహం మనకి అడ్డుపడేస్తుంది. ఆ అడ్డు మనం తీసుకుంటే రాదు. అందువల్ల ఏమిటవుతూ ఉంటుంది, ఈ జన్మలు ఇటు వస్తూ ఉంటే అటు అవుతుంది. కనుక సాటిగా ఇలా విడిపోతూ ఉంటారు. కానీ ఒక్కోసారి అటు ఇటు పడుతూ ఉంటాయి. ఈ అటు ఇటు పడతాయి కాబట్టి జన్మ గురించి ఆయన చెప్పలేదు. గుణ కర్మ విభాగ గుణముల బట్టి కర్మ అంటే పనులు. చాలా మంది వాళ్ళు చేసే పనులు ఉన్నారు, కేవలం పనులే కదా. వాడి యొక్క కర్మగతి ఏదైతే ఉందో దాన్ని బట్టి వాడు చేయాల్సినటువంటి పని, వాడి యొక్క జన్మ దీనివల్ల దానివల్ల. ఎందుకంటే ఒక్కసారి చాలా మహానుభావుడు అయినటువంటి వాడు చాలా దరిద్రుడేతో ఒక చాలా అతి నికృష్టమైనటువంటి జాతిలోనే ఎక్కడో నిర్మించారు. ఆ జాతి వాళ్ళని ముఖ్యించేవాడు కూడా ఒకటి రావాలి. ఆ స్థాయిలో ఉండేటువంటి వాడు ఎవరో ఒక ఆయన ఏదో ఒక ఉండేటువంటి సంబంధం వల్ల అందులో పెట్టి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ విద్య నేర్పి వాళ్ళందరినీ బాగు చేసి వాళ్ళందరినీ ఒక మార్గంలో పెట్టడానికి ఒక జన్మంలో ఆయన అక్కడ జన్మించాడు. ఇది మహాయోగ అయింది పూర్వం. ఆయన యోగ జీవితంలో వస్తూ ఉంది. కానీ ఇక్కడెక్కడో ఒక చిన్నది ఉంది, ఆయనకు ఆ రుణం ఎక్కడో ఉండిపోయింది. అందుకని ఇప్పుడు ఈ జన్మలో అక్కడ పుడతాడు. వాళ్ళందరికీ తను చేయాల్సిన సేవలు చేస్తాడు. మళ్ళీ తన జన్మలో ఆయన యోగిగా పడిపోతాడు. అంటే ఈ రకంగా జన్మలు వస్తాయి కాబట్టి జన్మకు సంబంధం ఆయన చెప్పలేదు. ఇది ఎక్కడ పుట్టినా ఏం చేస్తున్నా మనస్సులో ఉండేటువంటి మన మానసికమైనటువంటి ఒక వర్ణము ధర్మము ఉంటూనే ఉంటుంది. అది మాత్రం మారదు. ఒక బిజినెస్ దృష్టి ఉన్నటువంటి వాడిని మీరు ఎక్కడ పెట్టండి, దేవుడి దగ్గర కూడా బిజినెస్ లాగే చేస్తానని చూస్తుంటారు. ఆ దృష్టి అయినటువంటి వాడిని మీరు చాలా బిజినెస్ దాంట్లో పెట్టేసినా సరే, ఫోన్లండి అక్షయ తృతీయ కదా, అందరికీ నిజంగానే మనం ఒక 10% డిస్కౌంట్ ఇచ్చేస్తాం, ఏదో రేట్లు పెంచి తగ్గించేలా కదా, వాడి ఫోన్లన్నీ అందరూ సంతోషిస్తారు కదా, రూపాయలు తగ్గించేసే విధంగా ఇచ్చేస్తాను అంటే వాడికి ఆ దృష్టి ఉండదు. అంతే. ఇంకా ఈ రకమైనటువంటిది ఉంటుంది. సత్య కర్తారమపి మాం వ్యక్తి అకర్తారం అయ్యే. అందుకని ఈ పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవళ్ళైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఏ జన్మ తీసుకుని ఏ జాతిలో ఏ వర్ణములో ఉండి పనులు చేస్తున్నా కానీ ఆ కర్తని నేనే. అలానే నేనే చేస్తున్నాను అంటే నాకు అంటుకుంటాయా అంటే నాకేమీ అంటారు. అకర్తారం చేయించనటువంటి వాడిని కూడా నేను చేయిస్తున్నాను అంటే ఏమిటంటే వాడికి ఆ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాడి చేత చేయించడమే. ఆ టీచర్ ఇచ్చినటువంటి హోంవర్క్ ఇంట్లో తల్లి కూర్చుని చేయిస్తుంది, దగ్గరికి వచ్చి హోంవర్క్ చేయిస్తోంది ఆవిడ. హోంవర్క్ ఇచ్చినటువంటిది ఆవిడ కాదు, ఎంత హోంవర్క్ ఇవ్వాలి అనేటువంటిది డిసైడ్ చేసినటువంటిది కూడా ఆవిడ కాదు.
ఇవ్వాల్సినటువంటి అవన్నీ ఆవిడ చూస్తుంది. ఆ కర్మ అనేటువంటి కర్మాసు దేవత ఎవరైతే ఉంటారో ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. భగవంతుడు ఏం చేసుకుంటాడో అక్కడ ఉండి వాడు చేస్తున్నాడా లేదా అని చూసుకుంటూ ఉంటాడు. చేస్తే సంతోషం, లేకపోతే ఆవిడ వెరీ గుడ్ అని చెప్పి వెళ్తుంది. చెయ్యలేదు రిపీట్, మళ్ళీ చెయ్యండి. అప్పుడు మళ్ళీ కూర్చోబెట్టి కూడా నువ్వు చూసావా, నేను చెప్తాను నువ్వు చేయలేదు కదా, నువ్వు మళ్ళీ చెయ్యి, ఇంకో జన్మ, మళ్ళీ ఇంకో జన్మలో చూసావా, ఆ జన్మ ఇస్తాను నువ్వు చేసుకోలేదు, ఈ జన్మలోనైనా చెయ్యి. ఆ కర్మ వాడు చేసేటువంటిది వీడు ఫినిష్ చేసే వరకు ఈ పక్క నుండి మన చేత చేయిస్తూ ఉండేటువంటి ఒక తల్లిలా ఉంటుంది. ఆ సమయంలో ఆవిడే చేస్తుందేమో అనుకుంటారు. ఏమంటే మీ పిల్లల మధ్యలో గురించి హోంవర్క్ మీరు చేస్తున్నారా, మీ పిల్లాడు హోంవర్క్ చేస్తున్నారా, అవునండి అలా చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుంటుంది, మార్జిన్లో అవి కొట్టి ఇవి చేసి ఈ పుస్తకం అయిపోతే ఆ పుస్తకం పక్కన పెట్టి ఇవి పెట్టి ఇది నిజంగా హోంవర్క్లో భాగం కాదు. అలాంటి అంటే భగవంతుడు ఏం చేస్తుంటాడు, మనం ఆ పని చేస్తే ఆ పని చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లనే చేసి పెడుతుంటాడు. ఏర్పాట్లు ముఖ్యం కాదు, పనే ముఖ్యం. ఎలాగే ఎంత ఏర్పాట్లు చేసి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళైతే ఓ ధూమ్ధామ్ అది ఏం ఎక్కర్లేదు, నాకు వెళ్ళి నేను మ్యారేజ్ చేసుకుంటాను వల్ల పెళ్లి చేసుకుంటాడు. పెళ్లికి ఇంత వాడు ఎంత సెట్టింగ్ చేసాడు అనేటువంటిది అనవసరం. వాడికి సరదా వస్తుంది, ఉండి డబ్బులు వచ్చి పెట్టుకోగలడు కాబట్టి చేసుకుంటున్నాడు. అంటే అసలైన పెళ్లి తంతు అనేటువంటి దానికి ఈ బేసిక్ సెట్టింగ్కి సంబంధం లేదు. అది రిజిస్టర్ మ్యారేజ్ అయినా ఒకటే, ఇదైనా సరే. లేదు అసలు ఉంగరాలా మార్చుకుంటాం మేము 4 సంవత్సరంగా ఉంటున్నా అంటే కమ్యూనిస్ట్ పార్టీ లాగా ప్రమాణ పత్రం చదువుకున్నా సరే ఒకటే, ఏదైనా ఒకటే. దానికి దేనికైనా దేని సైంటిఫిక్ దాని ఈ మిగతావన్నీ అంటే ఆయన ఏం చేస్తాడు, ఏర్పాట్లు చేసి పెడతాడు. అసలు చేయాల్సిన మనం అంటే కర్తారం మాం చేసి అకర్తారం అంటే చేస్తున్నవాడిని నేనే, చూడడానికి నేనే చేసి పెడుతున్నాను అనుకుంటారు. ఆవిడ చుట్టూ వేసుకుంటే పిల్లల చేత చూడండి, ఆవిడ ప్రత్యేకం చేసుకోండి, ఆవిడ చేసుకోండి, అలా నువ్వు చేస్తావు, మీ అమ్మ చేస్తున్నావు, మీ నాన్న చేస్తావా, లేదు నీ చేస్తే నేనే చేసుకున్నాను. ఇవే అకర్తారం, అవ్యయుని. ఎప్పుడు ఈ మాట్లాడుతుంటాడు, నేను అవ్యయుని. అవ్యయుడు అంటే ఎంత చేసినా సరే తరగనటువంటి వాడు. ఇది విసుగు రాదా, అలసిపోవా, ఏముండవు. ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. ఎంతైనా సరే సముద్రంలోంచి మీరు ఎన్ని బాల్చి నీళ్లు తోడినా సరే సముద్రం అలాగే. దాంట్లో తగ్గిపోవడం అనేటువంటిది ఏమీ కూడా లేదు. అంటే భగవంతుడిలో తగ్గిపోవడం అనేటువంటిది ఏమీ లేదు. ఇలాగ ప్రతివాడు వాడి జన్మలు తీసుకుంటూ ఉంటాడు, వాడి గుణాలతో దాంతో వాడు అలాగ ముందుకు వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, ఈయన సాయం చేస్తూ ఉంటాడు. ఆయన అలాగే ఉంటాడు, అలాగే నిశ్చలంగానే ఉంటాడు. ఇందులో మాత్రం తేడా అనేటువంటి ఏమి ఉండదు. నేను అలాగే స్థిరంగానే ఉంటుంటాను. ఎవరికి ఎక్కడెక్కడ ఏం కావాలో ఏం చేయాలో నేను చేస్తూ ఉంటాను ఎవరికైనా. ఎందుకని నేను కూడా ఆ కర్మ అనేటువంటి దానికి వస్తున్నాయే నేను ప్రవర్తిస్తూ ఉంటాను. కాబట్టి ఆ కర్మం అనేటువంటిది విశేష కర్మం ఏదైతే ఉందో ఆ కర్మంలో నా భాగం ఏదైతే ఉందో దాన్ని నేను పాటిస్తుంటాను. ఇందులో దేంట్లోనూ నేను పట్టుకుంటున్నాను, ఉండకుండా ఉంటాను. దాన్ని చాలా చక్కటి కథకని చెప్తారు. ఆయన కూడా 13 గుర్రాలు ఏనుగులో ఉన్నాయి. నేనేమో 3 కొడుకుంటే 3కి కూడా ఒకరిని సగం తీసుకున్నాడు, మిగతా దాంట్లో సగం ఇంకోటి తీసుకున్నాడు, ఆ మిగిలిన ఏదో ఇంకోటి తీసుకున్నాడు. 13 గుర్రాలు ఉన్నాయి, ఎలాగా 13 ఆవులోను వీటిని ఎలాగ అని చెప్పి అనుకుంటే పక్కన నుంచి ఆయన గుర్రం మీద వచ్చాడు. అలాగే ఉండండి అన్నాడు. ఈయన గుర్రం కూడా పక్కన పెట్టాడు. ఇప్పుడు 14 గుర్రాలు అయ్యాయి, 7 గుర్రాలు ఇచ్చాడు. ఇంక 7 గుర్రాలు మిగిలింది. దాంట్లో ఏదో వంతులు వేసాడు. దాన్ని బట్టి ఆ 14లో సగం 7 ఇచ్చాడు, ఇంకో 4 ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ఈయన గుర్రం ఈయన మళ్ళీ తీసుకుంటాడు. అంటే ఆ పంచడం కోసం పక్కన ఒక ఎక్స్ట్రా అక్కడ మనం పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుకుని ఆ తర్వాత అసలుగా పంచినటువంటిది మాత్రం వాడి గుర్రాలి. ఆ 7, 4, 3, 2 ఏదో చెప్తున్నా ఇచ్చేస్తాడు. అంతేదా ఇది లేకపోతే వాడు పంచుకోలేదు. ఇది ఉన్నట్టా లేనట్టా అంటే ఇది ఉంది లేదు గుర్రం ఇంకొక దొరుకుతుంది. ఇది లేకపోతే ఆ పంపకం ఉంది, కానీ ఇది పంపకంలో భాగం. ఆయన అలాంటి వాడు. ఇక నేను ఎక్కడే ఉంటాను, తీసుకుంటాను, కానీ నాకేమీ సంబంధం అది. అందుకని ప్రత్యేకర్తారం అవి మాం విద్ధి అకర్తారం అవ్యయం. ఇక్కడ పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేన